ఏపీ టుడే వీక్షకులకు శుభ సాయంత్రం. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్. రక్తదానం ప్రాణదానంతో సమానం. రక్తం కొరత విపరీతంగా ఉంది. రక్తం అనేది రక్తనిధి కేంద్రాల్లో దొరికేటటువంటి ఒక వనరులాగే చూస్తున్నారు తప్ప అది ప్రాణాలను నిలబెట్టేటటువంటి ఒక సంజీవినిగా భావించటం లేదు. అదేవిధంగా రక్తదానం చేయడానికి జనం ముందుకు రావడం లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం అనేక రకాలైనటువంటి అపోహలు. ఆరోగ్యం క్షీణిస్తుందని, బలహీనపడతామని అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఈ నిపుణులంతా కూడా ఈ అపోహల్ని కొట్టిపడేస్తున్నారు. అంతేకాకుండా నా మిత్రుల్లో చాలామంది జీవితంలో 40-50 సార్లు రక్తదానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే ఇక్కడ రక్తదానం అనేది కేవలం యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆపత్కాలంలో ఒక వ్యక్తి ప్రాణాలను నిలపడానికి రక్తం ఎక్కించటమే కాదు, అత్యవసర సమయాల్లో అత్యవసర చికిత్సల కోసం కూడా రక్తం అవసరం అవుతుంది. ఉదాహరణకి డెంగీ జ్వరం ఉంది. ఆ డెంగీ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్స్ పడిపోయినటువంటి ఆ వ్యక్తికి రక్తాన్ని ఎక్కిస్తే తప్ప అతని ప్రాణం నిలబడదు. అదేవిధంగా డయాలసిస్ అవసరమైనటువంటి వ్యక్తికి ఒక్కొక్కళ్ళకి వారానికి 2 సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుంది, వారానికి ఒకసారి డయాలసిస్ చేయాల్సి వస్తుంది, నెలకు 2 సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుంది, నెలకు ఒకసారి డయాలసిస్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ రక్తంతో పని. ఇంతేకాకుండా తలసేమియా వ్యాధి, ఆ పేషెంట్స్ కూడా రక్తం అవసరం. అంటే రక్తం కొరత అనేది రక్తనిధి కేంద్రాల్లో ఉంది. ఈ రక్తం అవసరానికి తగినంత రక్తం రక్తనిధి కేంద్రాల్లో లేదు. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన లోపం. రక్తదానం చేయడానికి ముందుకొచ్చే వారి సంఖ్య తక్కువ కావడం. అదృష్టవశాత్తు ప్రముఖులు, ప్రధానమంత్రి పుట్టినరోజో, ముఖ్యమంత్రి గారి పుట్టినరోజో, లేదా తమకిష్టమైనటువంటి రాజకీయ నాయకుడు పుట్టినరోజో, ఇలాంటి వ్యక్తుల జన్మదినోత్సవాల సందర్భంగా ఆయా పార్టీల క్యాడర్సు, అభిమానులు, ఆ నేతల యొక్క అభిమానులు ముందుకొచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు. ఒక రకంగా ఈ ప్రక్రియ వల్ల, ఈ విధానం వల్ల రక్తనిధి కేంద్రాల్లో రక్తం చేరుతూ ఉంది. రక్తం కొరత కొంతవరకు తీరుతూ ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి నేతృత్వంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రక్తదానం చేసినటువంటి వ్యక్తుల కారణంగా ఆ రక్తం సేకరించడంలో గిన్నిస్ బుక్ రికార్డుకు సాధించడం కూడా జరిగింది. అయితే రికార్డుల సంగతి పక్కనుంచితే రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. కాబట్టి రక్తదానాన్ని చేసేవాళ్ళని ప్రోత్సహించండి. రేపు 21వ తేదీన బృందావన్ గార్డెన్స్లోని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగేటటువంటి రక్తదాన శిబిరానికి ఎవరైతే దానం చేయడానికి ముందుకొస్తారో అటువంటి వారిని బృందావన్ గార్డెన్స్లోని ఆ కార్యాలయం దగ్గరికి పంపించండి. అక్కడ చక్కటి రెడ్ క్రాస్ సొసైటీ తోటి, వాళ్ళ సౌజన్యంతో
ఏదైతే అవసరమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయో రక్తదానం చేసేటటువంటి వారికి వెంటనే ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి విశ్రాంతి కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆహారం కానీ అన్ని ఏర్పాట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, రక్తదానం చేయండి, ప్రాణాలను నిలపండి. నమస్తే.